ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. శ్రీశైలం మండలం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ పరిశీలకులు బంగారు రాము యాదవ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నంద్యాల పార్లమెంటు కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్. $964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రాయితీ విడుదల. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. బుధవారం అహోబిలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో 2000 మందిచే నిర్వహించిన 2025 యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగా క్రియలు ఆచరించి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగాను 175 దేశాలు అవలంబిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు మరింత ప్రాచుర్యం వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల పాటు యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన శ్రీశైలం, మహానంది, బెలుం గుహలు, అహోబిలంలోని నిర్వహించడం జరిగిందన్నారు. గురువారం రోజు పచ్చర్ల జంగిల్ క్యాంపులో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని టెక్కే మార్కెట్ యార్డ్లో 5200 మంది ప్రభుత్వ ఉద్యోగులందరిచే ధీమాటిక్ యోగాను కూడా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో 7.60 లక్షల మంది యోగా దినోత్సవంలో పాల్గొనడానికి యోగాంధ్ర యాప్లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. యోగాంధ్ర యాప్లో నమోదైన వ్యక్తులు గ్రామ, వార్డు, సచివాలయ, మండల, జిల్లా స్థాయిలో గుర్తించిన 5000 ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం 5000 మంది యోగా శిక్షకులు తయారు చేసి వారి ద్వారా యోగాసనాలు నేర్పించడం జరుగుతోందని అన్నారు. మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని పూర్తి స్థాయిలో అధిగమించేందుకు యోగా ద్వారానే సాధ్యమై మానసిక ధైర్యం సమకూరే అవకాశం ఉంటుందన్నారు. యోగా పోటీలకు సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పూర్తి చేసుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన బనగానపల్లె టీం వారు చేసిన యోగా స్కిట్కు బహుమతి రావడంతో పాటు యోగా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోకు ప్రథమ బహుమతి సాధించడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున యోగా శిక్షణ ఇచ్చిన పతంజలి, రామకృష్ణ మిషన్, నేచర్ గురువులు, చక్కని యోగాలో శిక్షణ ఇచ్చిన యోగా గురువులకు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. యోగాంధ్ర యాప్లో నమోదు చేసుకున్న వ్యక్తులందరూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని జేసీ సూచించారు. అహోబిలంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థాన సిబ్బందికి, అధికారులకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు యోగా చైతన్య మండలి గురువు దామోదర్ కుమార్ రెడ్డి వారి బృంద సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో వృక్షాసనం, వక్రాసనం, సేతు బంధాసనం, తాడాసనం, ఉత్తాన పాదాసనం, పవనముఖాసనం, అర్ధచక్రాసనం, సలభాసనం, ఉష్టాసనం, అనులోమ, విలోమ, శీతలి, బ్రాహ్మణి మొదలైన విధానాలతో ప్రాణామయం చేయించారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం సీఈఓ సౌందర్యరాజన్, ఆలయ ప్రధాన పూజారి రమేష్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, దేవస్థాన సిబ్బంది తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
మెక్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి ఆర్థిక స్వలంబనకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మెక్మా పీడీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు మెక్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక లక్ష్యం 221 యూనిట్ల నెలకొల్పనకు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో 111, ఆలగడ్లో 24, ఆత్మకూరులో 19, బేతంచెర్లో 17, డోన్లో 26, నంది కొట్కూరులో 24 యూనిట్లను స్థాపించి మహిళల జీవనోపాధి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందించి ప్రోత్సహించాలంటూ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు మెప్మా అధికారులను ఆదేశించారు. అలాగే ఓఎన్డీసీ సైట్లో స్వయం సహాయక సంఘాల మహిళలు విక్రయించే ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల్లో రుణాలు అందించడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఇటీవలే శ్రీశైలం మండలం టీడీపీ పరిశీలకులుగా నియమితులైన పసల బంగారు రాము యాదవ్ ఆధ్వర్యంలో శ్రీశైలం మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన కమిటీలతో దిగువ స్థాయి కార్యకర్తలు నేతల సమన్వయం కొరకు మండల స్థాయిలో టీడీపీ అధినేత పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రీశైలం మండలం పరిశీలకులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి పసల రాము యాదవ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీశైలం మండల టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలంలో సంస్థాగత కమిటీల నియామకం, పార్టీ పటిష్టత, కూటమి ఏడాది పాలన చేసిన అభివృద్ధి పనులు, కార్యకర్తల సమస్యలు తదితర అంశాలపై పసల టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్ సురేష్, కూటమి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫారూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 20 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గత 2 రోజులతో పాటు ఈ రోజుతో కలుపుకొని దాదాపు నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 37,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్టు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్లతో పాటు ఫిరోజ్, ఫయాజ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ తులేశ్వర్ రెడ్డి, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్ టెక్కే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నూనెపల్లె రైల్వే స్టేషన్, చామకాలువ వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు 100కి పైగా బైకులతో భారీగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి రంగరాజ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్లను పెంచాలని కోరుతూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పుకున్న హామీలను వెంటనే జీవోలను విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 22 రోజుల సమ్మె కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టెంట్ల దగ్గరికి వెళ్లి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు హామీలు ఇవ్వడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన ఇంజనీరింగ్ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగడం లేదని, సమస్యలను పరిష్కరించమంటే నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులందరికీ వర్తించేలాగా జీవో వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే తల్లికి వందనం అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని, వెంటనే తల్లికి వందనం కూడా ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అందేలాగా చూడాలన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఇంజనీరింగ్ కార్మికులు చేయాల్సిన పనులు నిలిపేస్తామని, అప్పుడు ప్రజలకు నీరు, కరెంట్, ఇతరత్ర ముఖ్యమైన పనులను నిలిపేస్తామని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడుతుందని, ఇప్పటికైనా కళ్లు తెరుచుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రంగరాజ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 150 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964 మంది చిన్న, సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాలు రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వ్యవసాయ యాంత్రీకరణ SMAM సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న, సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేస్తామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని, రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడటం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడకం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమై దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ డ్రోన్స్ వినియోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో బీపీటీ, నంద్యాల సన్న వరి రకం పండిస్తున్న సందర్భంగా రైతులు తొందరపడి విక్రయించకుండా
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకునేలా చూడాలన్నారు. అందుకు మార్కెటింగ్ శాఖ వారి సహకారంతో 145 గోడౌన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటికి అవసరమైన రహదారి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, గిడ్డంగుల్లో పండించిన పంటలు నిల్వ చేసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో మంచి ధర రావడం జరుగుతుందని, రైతులు అందరూ ఒకే పంట వేయకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నంద్యాల రకం యాపిల్ పండు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, జిల్లాలో 1,00,000 మంది కౌలు రైతులున్నారని, ఈ ఏడాది 30,000 మంది రైతులకు సీసీ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌలుదారులకు ఇచ్చే సీసీఆర్సీ కార్డులు 11 నెలలు చెల్లుబాటులో ఉంటుందని, కౌలు రైతులందరికీ పండించిన పంట ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను ఆదేశించామన్నారు. ఈ సంవత్సరం అదనంగా 20% రుణాలు మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, జిల్లాలో ఎక్కువ శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి నివేదిక రావడం జరిగిందని, అందుకు రైతులు విపత్కర పరిస్థితులు వచ్చినా కాపాడుకోవడంతో పాటు ఏ పంట వేయాలనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పంట పొలాలను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట వేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అదేవిధంగా రైతు కుటుంబాల సంక్షేమానికి సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం వైపు అందజేయడంతో పాటు రైతుల సమస్యలను రాష్ట్రానికి వివరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అనంతరం 964 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల రాయితీ 1.99 లక్షల విడుదలకు సంబంధించిన చెక్కును రైతులకు అందజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, సాంకేతికత పరంగా అవసరమైన సహాయ సహకారాల గురించి రైతులు వ్యవసాయ అధికారులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. శ్రీశైలం మండలం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ పరిశీలకులు బంగారు రాము యాదవ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నంద్యాల పార్లమెంటు కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్. మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రాయితీ విడుదల. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.